నమస్కారం. మీరు చూస్తున్న ఏషియన్ వార్తలు. ఏషియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమైంది. కలెక్టర్ అభిలాష్ అభిరావు. మున్సిపల్ కార్యాలయంలో చిట్టేశ్వరి కౌన్సిల్ సమావేశం. కందుల కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే ఏరేటి మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ జిల్లా కేంద్రంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆడియో కారులను జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమైందని, కులమతాలకు అతీతంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్, ఆడియో రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. నిండిన యువతకు అందిన అస్త్రమిది. 15 తీసుకుని సొంత నిర్ణయం. అవినీతి చెదలు అంత ముందెటట్టు, అభివృద్ధి కోరి ఆలోచనతో ఓటుతోని కొట్టు. ఈ సమాజాన్ని కంప్యూటర్ బటను కాదురా, ఒకటే 500 నోటు కాదురా. ప్రజాస్వామ్యంపై విశ్వాసం, నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష తీసుకుంటే మళ్ళీ 11 గంటలకి కలెక్టరేట్ లో నేషనల్ ఓటర్స్ డే అంటే చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకు అంటే ఇది మీకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కులు. ఓటింగ్ ఇది రైట్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ రైట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ రైట్ అంటే దిస్ డిసైడ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీ. సో మన ప్రజాస్వామ్యంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండలేరు, ఎవరు ఉండకూడదు, ఇది అవన్నీ మీ ఓటు హక్కు నుంచి డిసైడ్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ రైట్ మీకు. ఇది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశం మీకు. కానీ దీంట్లో ముఖ్యమైన ఏమంటే చాలా మంది మీ ఓటింగ్ రైట్స్ యూజ్ చేయట్లేదు. స్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్ చాలా మంది సర్వీస్లో ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. మీరు ఇది ఆపర్చునిటీ యూజ్ చేయాలి. కాబట్టి మీకు ఎలక్షన్ రోజు, ఓటింగ్ రోజు కూడా స్పెషల్గా లీవ్ దొరుకుతుంది. కానీ తర్వాత కూడా అర్బన్ ఏరియాస్లో కామన్గా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఈ ఓటింగ్ డేలో, ఈ నేషనల్ ఓటింగ్ డేలో మీ అందరితో నేను ఒకటే ప్లేజ్ కోరుతున్నాను. అర్బన్ కానీ రూరల్ కానీ అందరూ వచ్చి ఓటు వేయాలి. ఓటు మతం కాకుండా, కులం కాకుండా న్యూట్రల్ గా డెవలప్మెంట్ కోసం ఓటు ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఎవరికి ఓటు ఇస్తారో వాళ్ళు ఒక కీలకమైన పొజిషన్ లో ఉంటారు. వాళ్ళు చాలా వరకు ఇది గవర్నమెంట్, ఇది నేషనల్ ప్రోగ్రెస్ డిసైడ్ చేస్తారు. సో మీ ఒక్క ఓట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. మన అందరికీ ఐడియా ఉంటుంది, ఎలక్షన్స్ ముందు మీ ఓట్ కోసం అందరూ అవేర్నెస్ డ్రైవ్స్, పొలిటికల్ పార్టీ కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ అందరూ ఓటింగ్ డ్రైవ్స్ పెడతారు. కానీ ఈ ఓటు హక్కు మీ అందరూ కూడా ప్రాపర్ గా యూజ్ చేయాలి. ఈ నేషనల్ ఓటింగ్ డేలో మీ అందరితో కోరుతున్నాను. నిర్మల్ జిల్లా 100%
ఎప్పుడైనా ఏ ఓటింగ్ ఏ ఎలక్షన్ కావచ్చు, నిర్మల్ జిల్లా 100% ఓటింగ్ చేయాలి. అదే మీ అందరితో కోరుతున్నాను. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం చిట్టశివరి కౌన్సిల్ సమావేశం శనివారం నిర్వహించారు. సమావేశానికి చైర్మన్ గంట తీశ్వర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు తమ పదవీ కాలంలో కాలనీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమం వివరించారు. అనంతరం చైర్మన్ ఈశ్వర్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నెల 26తో పాలకవర్గం పూర్తవుతుందన్న మిగిలిన పనులకు పాలక మండలి ఆమోదం తెలిపింది. అనంతరం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ విలేకరులతో మాట్లాడారు. 32 సంవత్సరాల అనంతరం నిర్మల్ మాస్టర్ ప్లాన్ రూపొందించామని, ఇందులో కొన్ని పొరపాట్లు జరిగినట్టు వెల్లడించారు. మాస్టర్ ప్లాన్పై 591 అభ్యంతరాలు రావడం జరిగిందని, రైతులకు ప్రజానికి నష్టం కలగకుండా 7 ప్రధాన అంశాలు మార్పు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లట్టు పేర్కొన్నారు. కొనుగోలు చేయగలరు. గోవా చైర్పర్సన్ మరియు కమిషనర్ గారు కొటేషన్ తీసుకోవడం జరిగింది. 5 కొటేషన్లు తక్కువ రేట్ కొటేషన్ ప్రకటించినారు మరియు పనిని పూర్తి చేసి బిల్లు సమర్పించినారు. 750 రూపాయలు ఫ్యాషన్ ఆర్ రెడ్మేడ్ అండ్ డ్రెస్సెస్ నిర్మల్ గారికి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ అంశంలో టేబుల్ ఎజెండాగా తీసుకొని గతంలో ప్రజల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలు 591 అభ్యంతరాలని ఈరోజు టేబుల్ ఎజెండాగా తీసుకొని మరి మున్సిపల్ ఏకగ్రీవం ఆమోదించి ఆబ్జెక్ట్స్ కన్సిడర్ చేసుకుంటూ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని దాన్ని మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించినందుకు మున్సిపల్ కౌన్సిల్ నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. కౌన్సిలర్ అందరూ కూడా ఇది న్యాయమైనటువంటి అంశమని ఏకగ్రీవంగా దీనికి సపోర్ట్ చేసినందుకు కౌన్సిలర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రజా జీవితంలో ఉన్నాం, మనకు రిటైర్మెంట్ ఉండదు. మనం ప్రతిరోజు నిత్యం ప్రజలు గెలుపోవడం అనేది సహజం. ప్రజా జీవితంలో ఎప్పుడు కూడా అధికారం శాశ్వతం కాదు. మనకున్నటువంటి మనం సంపాదించేటువంటిది దీంట్లో కేవలం మంచి పేరు, మనం ఏ రకంగా వెదిలినాము, ప్రజలతో ఏ రకంగా మమేకమైన అనేది ప్రజలు చివరిగా గుర్తుంచుకుంటాం. సంవత్సరం వరకు కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేయలేదు. మాస్టర్ ప్లాన్ అనేది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పట్టణం కానీ వార్డు కానీ అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి 20 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలా. అలా కాకుండా మేము వచ్చిన తర్వాత కనీసం 30-32 సంవత్సరాలకు మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఆ మాస్టర్ ప్లాన్ లో ఎందుకంటే అప్పుడు నిర్మల్ పట్టణము 1952లో మున్సిపాలిటీగా ఏర్పడినప్పుడు 10,000 జనాభాకు అనుగుణంగా జనాభా పెరుగుతుంది. కాబట్టి జనాభాకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. భవిష్యత్తులో 20 సంవత్సరాలు ఈ పట్టణం ఏ విధంగా ఉంటుందన్న ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తూ ఉంటాం. 591 అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకొని మేము సుమారు 8 మాసాల నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ మాస్టర్ ప్లాన్ రివైజ్ చేసి ఏదైతే జరిగిన ఈ పొరపాట్లను, ఉదాహరణకు మందాపూర్ ఏదైతే ఇండస్ట్రీ ఏరియా పడ్డదో మందాపూర్ ఏరియా కానీ నిర్మల్ పట్టణం నుండి బంగల్పేట ఏదైతే ఈ ఇండస్ట్రియల్ ఏరియా మందాపూర్తో పాటు ఈ మందాపూర్ చౌరస్తా నుంచి తల్వేద లంగడాపూర్ బిల్డింగ్ ఆడికే నేషనల్ హైవే దాకా 200 ఫీట్ల రోడ్డు సుమారు 1990లో అప్పటి మాస్టర్ ప్లాన్ పొందుపరచడం జరిగింది. ఆ మాస్టర్ ప్లాన్ జరిగిన ఏదైతే పెట్రోల్ పంప్ కాడికెళ్ళి బంగల్పేట్ మన రజక సంఘం వరకు 100 ఫీట్ల రోడ్డు అప్పుడు దాంట్లో వాళ్ళ ప్రపోజల్స్ చూపించడం జరిగింది. అయితే ఈ దాంతో పాటు బంగల్పేటలోని మహాలక్ష్మి గుడి వెనుక కూడా పబ్లిక్ దీంట్లో పొందపడతాడు. గతంలో 6-8 మాసాల క్రితం కూడా కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. కానీ ప్రభుత్వ పరంగా ప్రభుత్వం స్పందించి వీటిని మన కమిషనర్ గారికి టీపీఓ గారికి వాళ్ళు ఇన్స్ట్రక్షన్. నిర్మల్ జిల్లా కేంద్రం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఆదివారం నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాటును జిల్లా ఎస్పీ జానకి శర్మిల శనివారం పరిశీలించారు. మాక్ డ్రిల్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. వేడుకలు ఎలాంటి లోటుపాటు లేకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో నిర్మల్ డివిజన్ అదనపు ఎస్పీ రాజేష్ మీనా పోలీస్ సిబ్బంది ఉన్నారు. गणतंत्र दिवस के पर 60 लटों हाथ के लिए
भावना प्रदान करें। चल अरे कंधे शस्त्र अरे हीरो 3 काले में जाने चलेगा दाहिने मुड़ा अरे भाई से चल ఎక్సలెంట్ గా చేశారు, చాలా బాగా చేశారు. మిగిలిన వాళ్ళు కూడా మూమెంట్, లెగ్ మూమెంట్ కానీ హ్యాండ్ మూమెంట్ కానీ బాగుంది. ఇంకా కొంచెం కోఆర్డినేట్ చేసుకోండి. ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది. లాస్ట్ టైం కంటే ఈసారి చాలా చక్కగా చేశారు. ముఖ్యంగా విమెన్ కమాండోస్ చాలా బాగా చేశారు. అండ్ ఆల్ ప్లటూన్ కమాండోస్ అందరూ కూడా చక్కగా చేశారు. కొంచెము ఈ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం వంకర వస్తుంది లైన్, అదొక్కటి చూసుకోండి. లాస్ట్ ఇది ఇట్లా వంకర వస్తుంది, స్ట్రైట్ లైన్ రాకుండా అదొక్కటి చూసుకోండి. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. థ్యాంక్ యూ. రైతులు కందుల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం మార్కెట్ యార్డ్లో శనివారం కందుల కొనుగోలు ప్రారంభించారు. మార్కెట్ ద్వారా క్వింటాల్కు 7,550 మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు దళాలకు విక్రయించి మోసపోవద్దన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి, అబ్దుల్ హదీల్, వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీరు అడ్డాను రాకుండా ఫస్ట్ 51 పీస్ బ్యాగా 51 టోటల్ ఇంక్లూడింగ్ 50 అంతా కలిపి 51 ద్వారా తొగర్ల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు మార్కెట్లో తొగర్ల రేట్ తక్కువ ఉండడం వల్ల రైతులు నష్టపోకుండా వెంటనే మరి మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా రైతులకు లబ్ధి జరగాలని ఈరోజు తొగర్లు కందులు కొనుగోలు కేంద్రాన్ని మరి ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమరెడ్డి గారు కూడా వారితో పాటు నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి డిసిఎంఎస్ ద్వారా సెంటర్ని పెట్టి రైతులకు ఈ ప్రాంతంలో లబ్ధి జరగాలన్న ఉద్దేశంతో వారు అనుకూలంగా ఇక్కడ నిర్మల్లో మరి సారగపూర్ మండలంలోని మార్కెట్ యార్డ్లో కూడా కందుల్ని మరి కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి రేటు మరి మార్కెట్ కన్నా 500 రూపాయలు అధికంగా ఉండడం వలన మరి వారికి లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మరి రైతులు కూడా మరి మార్కెట్ ఈ కేంద్రంలో ఈ కందుల్ని అమ్ముకోవాల్సిందిగా కోరుతారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ముక్తమైంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష్ ఆదేశాల మేరకు శనివారం మైదానం అంతా పరిశుభ్రం చేయడంతో పాటు పెరేడ్ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అలాగే కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వివిధ శాఖలు ప్రదర్శించే స్టాళ్లను సిద్ధం చేశారు. వేదిక ముందు భాగంలో 3 రంగుల జెండాతో అందంగా అలంకరించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే శకటాల ప్రదర్శన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా చేపట్టేందుకు తన వంతుగా కృషి చేస్తానని నిర్మల్ ఎమ్మెల్యే ఎరెట్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం సారంగపూర్ మండలం చించోల్బి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ఎన్ఆర్జీఎస్ నిధులు 90 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఏఎంసీ చైర్మన్ ఆది సత్యనారాయణ గౌడ్, రావుల్ రామ్నాథ్, కార్పే విలాస్, రామశంకర్ రెడ్డి, మహేష్ రెడ్డి, బండి పోతన్న, తిరుమలాచారి, తెలంగాణ శేఖర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. మనకి మన ఫిబ్రవరిలో వచ్చినటువంటి ఎన్ఆర్జీఎస్ నిధులతో పాటు మరి ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జనవరి వరకు దాదాపు 2,38,00,000 రూపాయల మంజూరు చేయడం జరిగింది. మరి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధుల్ని కూడా అత్యధికంగా మరి మన నియోజకవర్గంకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యంగా ఈ రోడ్డు అక్కడ గోడామ్స్కి ఉన్నటువంటి గోడామ్స్తో పాటు స్కూల్స్కి కూడా ఇది ఉపయోగపడే విధంగా 90 లక్షలతోటి ఇక్కడ ఏపీ సీట్కి కూడా మరి స్కూల్స్ ప్లస్ ఏపీ సీట్స్కి కూడా ఉండేటువంటి కనెక్టింగ్ రోడ్ ఇది. దీనికి 90 లక్షల రూపాయలు, 92 లక్షల రూపాయలు గతంలో చేసినవి, ఇప్పుడు 90 లక్షలతోటి ఈ రోడ్డు. మరి వైకుంఠధామం కూడా 20 లక్షలతోటి ఈ గ్రామానికి మనము మరి మొన్న ఇచ్చుకోవడం జరిగింది. మరి పద్మశాలి కమ్యూనిటీ హాల్కి 5 లక్షల రూపాయలు, అదేవిధంగా 2,30,00,000 రూపాయల నిధుల్ని మరి గత సంవత్సరం లోపల మనం ఈ గ్రామంలో సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజాలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని చేపట్టిన నిరసన సమ్మెకు శనివారం నాడు సిపిఎం పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఇటీవల నూతనంగా కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీ కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తామని చెప్పడం సరికాదన్నారు. టోల్ ప్లాజా కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం సంబంధిత శాఖాదారులకు వినతిపత్రం అందజేశారు. అధ్యక్షులు రమేష్, బొమ్మన సురేష్, ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గంగాధర్, పి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా సంఘటితంగా పోయేదేమి లేదు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా విద్యార్థులకు శనివారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రోడ్డు భద్రత, వాహనం నడిపే విధానం, విద్యార్థులు బైక్పై డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్ లేకుండా వాహనం నడపవద్దని ఆదిలాబాద్ రీజన్ మేయర్ సోలమన్ తెలిపారు. అనంతరం విద్యార్థులు బహుమతులను చేశారు. డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి, ఐ రాజశేఖర్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు. You also will stand number 1 in this state because this is the real education we are all paying attention. So the benefits of this course, benefits of this program, definitely you will become really educated. The real education is, the practical education is required now. The technology education is required now. Why technology is required now? Technical knowledge is required now. Even though we are pursuing many other qualifications, but technical knowledge not in the terms of engineering, but how to use as a user. As a user, we should understand how to use the fan, how to use the cell phone, how to use the vehicle. As a vehicle user, we should know, we should understand. నిర్మల్ పట్టిలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పల్లకి సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ చర్మాధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పల్లకి సేవలో పాల్గొన్నారు. ప్రతి శనివారం ఆలయంలో పూజా కార్యక్రమంతో పాటు స్వామివారి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులు, ఆలయ పూజారులు, చైర్మన్ కొండ శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ తవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద దేవి నినాద జయ 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 జయ.
कमलाकुचूचुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनो అలర చెంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసెని బుయ్యాల అలర చెంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసెని బుయ్యాల పలుమారును శ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల పలుమారును శ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల ఉయ్యాల. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఖేలో భారత్ క్రీడోత్సవంలో భాగంగా 3వ రోజు స్థానిక ఎస్ఎస్ఆర్ కళాశాల మైదానంలో ఘనంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొని ముగ్గులు వేశారు. ముఖ్య అతిథిగా చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ జగతి పాల్గొని విజేతలు నిర్వహించారు. ఎస్ఎస్ఆర్ కళా ప్రిన్సిపాల్ గోవర్ధన్, గంగాధర్, విభాగ్ కన్వీనర్ శశి, ఎస్ఎస్ఆర్ కన్వీనర్ చంద్రగిరి, శివకుమార్, బోయి రాకేష్, శంషి, జగదీష్, గణేష్, సాయి పాల్గొన్నారు. కుంటాల మండలంలోని వానల్పాడు ఎంపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు డి వెంకట్రావు కూతురు సౌజన్య పాఠశాలను మొత్తం విద్యార్థులకు షూ, టై, బెల్ట్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఏర్పడిన సమావేశంలో తనను ఎంపీఓ స్థాయికి ఎదగడానికి కృషి చేసిన తన తల్లిదండ్రులు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తనను ఈ స్థాయికి తీసుకోవడానికి కారణమయ్యన్నారు. కాంప్లెక్స్ హెచ్ఎం వి రమణారావు, పిఎస్సి చైర్మన్ భోజవ్వ, వసంత, ఎల్లన్న, శ్యామల, గాయత్రి, నారాయణ, ఎస్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. ఆదర్శనగర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి తెలంగాణ ఉద్యమంలో చారిత్రక అంశాలు, ఉద్యమ వ్యాసాలు, మిడ్మార్ కవితా పుస్తకాలను శనివారం ఆవిష్కరించారు. ఆలయ చైర్మన్ కావరం జగదీశ్వర్ ప్రేమితుడు, సంఖ్యపల్లి నాగేంద్ర పుస్తకాలను రచించారు. ఈ పుస్తకాలు తెలంగాణ చారిత్రక సాంఘిక సామాజిక చైతన్యంపై కవితనుంటి పేర్కొన్నారు. ఈ కార్యంలో నేరళ హనుమంతు, భారతి, పాటల రాజేశ్వర్, పోలీస్ భీమేష్, వెంకట నర్సయ్య, భక్తులు పాల్గొన్నారు. విద్యాకు చెట్టును అమలు చేసేలా చూడాలని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంబడి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు. విద్యాకు చట్టం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు తీసుకురావాలని కోరారు. విద్యాకు చట్టం ద్వారా నిరుపేదలకు న్యాయం జరుగుతుందన్నారు. నిర్మల్ జిల్లాలో 76వ గణతంత్ర వేడుకలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు అన్ని ఏర్పాటు చేశారు. శనివారం పట్ల నారాయణరెడ్డి మార్కెట్, న్యూ బస్టాండ్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో జాతీయ నాయకుల చిత్రపటాలు, 3 రంగుల జెండాల కొనుగోలుతో మార్కెట్ కిటకిటలాడింది. చిన్నపిల్లలు ధరించే బ్యాండ్లు, వివిధ రకాల జెండా బ్యాడ్లు కొనుగోలు చేశారు. కార్యాలయాలు, పాఠశాల అలంకరించేందుకు మువ్వన్నర జెండాలు పెద్ద ఎత్తున విక్రయించారు. इसका लिए वोट इसको देवे ना कलेक्शन खाली नया घर के वास्ते नया घर के जो बे कल దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధి చెందుతాయని ప్రధానోపాధ్యాయులు జనార్దన్ అన్నారు. సారంగపూర్ మరియు జామ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సౌండ్ సిస్టమ్ అవసరం ఉందన్న విషయాన్ని కౌట్లబీ గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా వెంటనే స్పందించి 15,000 మైక్ సెట్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ విలాస్, పంచాయతీ కార్యదర్శి నరేష్, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని దిలావర్పూర్ మండల కేంద్రంలో సిరిగాపూర్ ప్లేయర్ హై స్కూల్లో ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాంఘిక శాస్త్రోపాధ్యాయుల విద్యార్థులకు ఓటర్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ భారత రాజ్యం కల్పించిన ఓటు హక్కును ఒక ఆయుధంగా మార్చుకోనున్నారు. పాఠశాల కరెస్పాండెంట్ కుంట నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. What is his beauty? First, he check your ID card. I mean, voter election ID card. Whether you are candidate or not. Ballot paper. Who or she maybe give you ballot paper. So, justice is empowering youth. As future citizens, it's essential to understand the power of your vote. Your voice matters and your vote can shape the future of our country. Let's to exercise our right to vote and make a difference. Now, So what is the importance of January 25th mean? It is a National Voters Day in our India. The 25th day is declared as a National Voters Day. So why should we celebrate the National Voters Day? Do you know? The national was 18 years ago. It means Election Commission of India. So simply, in online, if you apply, we will get the vote. The vote is very valuable. Do you know the value of the vote? It is our 5 years future. సారంగపూర్ మండలంలో గల వివేకానంద హై స్కూల్లో జాతీయ ఓటకు దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు ఓటకు యొక్క అవగాహన కల్పిస్తూ ఓటు వినియోగం గురించి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కరెస్పాండెంట్ లిఖిత, ప్రధానోపాధ్యాయులు విమల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం క్విజ్ పోటీ నిర్వహించి బహుమతులు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమైంది. కలెక్టర్ అభిలాషాభిరావు. మున్సిపల్ కార్యాలయంలో చిట్టే సభ్యుల కౌన్సిల్ సమావేశం. కందుల కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే ఏరేటి మహేశ్వర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.